ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనము. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ప్రతి మనిషి జీవితంలో ఆశ అనేది ఉంటుంది. ఆశలు చాలా ఉంటాయి, కానీ పొందుకునేవి తక్కువ. ఆత్మ సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన ఆశలు ఉంటాయి. ఏది క్షేమము, ఏది ఆశీర్వాదకరమో అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. వాక్యం సెలవిస్తుంది, దేవుని మీద ఆశ పెట్టుకొనివాడు ధన్యుడు అని. ఒక విశ్వాసిగా మన ఆశ దేవునితో యుగయుగములు జీవిస్తామనే ఆశతో భక్తి కలిగి ఉన్నాం. దేవుడు చూడాలని ఆశ కలిగి ఉన్నాం. ఆయన ప్రసన్నతను చూడాలని, దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ ఉంది. లోకాశలు మనలను దేవుని రాజ్యానికి చేర్చవు. దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉండాలి. వాక్యము ఆదరిస్తుంది, బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. ఆధ్యాత్మికంగా మనలను బలపరిచేది వాక్యం. ప్రియ సహోదరి సహోదరుడా, జక్కయ్య దేవుని చూడాలని ఆశపడ్డాడు. జక్కయ్య ఆశను దేవుడు చూశాడు, తన ఇంటికి రక్షణ ఇచ్చాడు. మన జీవితంలో డబ్బులు ఉంటాయి, నెమ్మది ఉండదు. బంధువులు ఉంటారు, సమాధానం ఉండదు. దేవుని ప్రసన్నత మన కుటుంబాల్లో ఉంటేనే నెమ్మది, సమాధానం ఉంటుంది. ఎప్పుడైతే మనం వాక్యం మీద ఆశ కలిగి ఉంటామో, వాక్యం మనలను జీవింపచేస్తుంది, ఆశీర్వదిస్తుంది, బలపరుస్తుంది, నడిపిస్తుంది. దేవుడు ఆశగల ప్రాణమును తృప్తిపరిచేవాడు. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు. నీతో ఉండాలని, నడవాలని, నీ ప్రసన్నతను చూడాలని ఆశ కలిగి ఉన్నాం. జక్కయ్య ఇంటికి ఇచ్చిన రక్షణ మా కుటుంబాలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.